ఏమీ రావట్లేదు, ఏమీ తెలియట్లేదు అని ఒక్క ప్లేస్లో నిలిచిపోయిన ప్రతి మనిషి గుర్తుపెట్టుకోవాలి. నీ లైఫ్ని నాశనం చేస్తుంది ఫెయిల్యూర్ కాదు, నేను చెయ్యలేను అనే ఆలోచన. చేతకాని వాళ్ళలాగా మిగిలిపోవడం కన్నా పడిపోయినా సరే మళ్ళీ లేవడం గొప్పది. లైఫ్లో అందరికీ ఒక ఫేజ్ వస్తుంది, ఏం చేస్తున్నా సెట్ అవ్వదు. చుట్టూ వాళ్ళు ముందుకు పోతుంటే మన లైఫ్ మాత్రం అక్కడే నిలిచిపోయింది అనిపిస్తుంది. నాకు ఏమీ రావట్లేదు, నాకు టాలెంట్ లేదు, నేను ఏం చెయ్యలేను, ఇలాంటి మాటలతో మనల్ని మనమే తగ్గించుకుంటాం. కానీ నిజమేంటో తెలుసా? చెయ్యలేకపోవడం ప్రాబ్లం కాదు, ట్రై చేయడం ఆపేయడం పెద్ద ప్రాబ్లం. మనం ఎక్కువగా ఏం చేస్తామంటే మన లైఫ్ని వేరే వాళ్ళతో కంపేర్ చేస్తాం. వాడు సెటిల్ అయ్యాడు, ఆమె ఫేమస్ అయింది, వాళ్ళకి మనీ ఉంది, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అని. కానీ ఒక్కసారి ఆలోచించు, వాళ్ళ జర్నీ ఏంటి, వాళ్ళు ఎంత కష్టపడ్డారు, ఎంత ఫెయిల్యూర్స్ ఫేస్ చేశారు, అది మనకు తెలియదు. మనం మాత్రం మన వన్ బ్యాడ్ డేని వాళ్ళ బెస్ట్ డేతో కంపేర్ చేస్తాం. అది మన కాన్ఫిడెన్స్ని చంపేస్తుంది. చాలామంది లైఫ్లో ఓడిపోవడం ఫెయిల్యూర్ వల్ల కాదు, స్టార్ట్ చేయడానికి భయపడి, నాకు రాదు, పీపుల్ నవ్వుతారు ఫెయిల్ అయితే అని ఆలోచిస్తూనే ఉంటారు. కానీ గుర్తుపెట్టుకో, వాకింగ్ నేర్చుకునే పిల్లవాడు కూడా పడతాడు, కానీ మళ్ళీ లేచి నడుస్తాడు. పడడం తప్పు కాదు, అక్కడే పడిపోయి ఉండిపోవడం తప్పు. నీ మీద నమ్మకం నీకు లేకుంటే ఎవ్వరూ నిన్ను నమ్మరు. ప్రగల్ని చికెన్స్ మధ్య పెట్టినా అది ఈగలే. నీ వాల్యూని వేరే వాళ్ళు డిసైడ్ చెయ్యరు. ఒక రోజు వస్తుంది, ఇప్పుడు నిన్ను ఇగ్నోర్ చేసిన వాళ్ళే నీ సక్సెస్ చూసి షాక్ అవుతారు. కానీ ఆ రోజు రావాలంటే ఇప్పుడు నువ్వు గివప్ ఇవ్వకూడదు. ఏమీ తెలియట్లేదని, ఏమీ రావట్లేదని చేతకాని వాళ్ళలాగా మిగిలిపోకు. లైఫ్లో లేట్ అవ్వచ్చు, కానీ లాస్ అవ్వకూడదు. నీ స్టోరీ ఇప్పుడే కంప్లీట్ కాలేదు. ఇప్పుడు స్ట్రగుల్ ఫేస్లో ఉన్నావంటే అది ఎండింగ్ కాదు, ప్రిపరేషన్. నువ్వు మళ్ళీ స్టార్ట్ చేయి, కొంచెం కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్ళు. ఒకరోజు నీ లైఫ్ కూడా ఇన్స్పిరేషన్ అవుతుంది ఖచ్చితంగా. చెయ్యలేను అని నిలిచిపోయిన వాడు ఆర్డినరీ పర్సన్. భయం ఉన్నా సరే ముందుకు వెళ్ళిన వాడే ఎక్స్ట్రాడినరీ. నువ్వు ఆర్డినరీ పర్సన్గా ఉండాలి అనుకుంటున్నావు, ఎక్స్ట్రాడినరీగా మారి చరిత్రని మార్చేయాలి అనుకుంటున్నావు, అది నీ ఇష్టం. నీతో పాటు నేను కూడా కలిసి ముందుకు అడుగు వేస్తున్నాను. మనమందరం మన ఫ్యూచర్ని ఒక సక్సెస్ వేలో చూడాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో మీకు ఎక్కడైనా ఒక్క నిమిషమైనా కూడా యూస్ఫుల్ అనిపిస్తే ఒక్క లైక్ చేయండి. అలాగే ఛానల్ యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి.